సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని చూసిన ప్రతిసారి ఒక వీరుడు ఆ సనాతన ధర్మాన్ని మహావృక్షంలా వ్యాప్తి చేసేందుకు మళ్లీ పుడుతూనే ఉంటాడు. సనాతన ధర్మాన్ని బోధిస్తూ అభివృద్ధి చేసిన గురువులు కొందరైతే ఆ ధర్మాన్ని కాపాడేందుకు యుద్ధం చేసిన యోధులు కొందరు. ఛత్రపతి శివాజీ, పృథ్వీరాజ్ చౌహాన్, హరిహర రాయలు ముస్లిం ఆక్రమణల మధ్య హిందూ రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించారు హరిహర రాయలు. ఆయన స్థాపించిన విజయనగర సామ్రాజ్యం సాక్షాత్తు ధర్మరాజ్యమే. ఆయన పాలన తర్వాత విజయనగరం మరింత విస్తరించి భారతదేశంలో అతిపెద్ద హిందూ సామ్రాజ్యంగా ఎదిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు దీని ఆధారంగానే తీశారు. మరికొన్ని రోజుల్లో మన ముందుకి వస్తున్న హరిహర వీరమల్లు అసలు హరిహర రాయలు ఒక్కరేనా, వేరువేరా? ఔరంగజేబ్ కు హరిహర రాయలకు సంబంధం లేదా? హరిహర రాయలు వారు ఇస్లాంలోకి మారిపోయి మళ్లీ ఎందుకు హిందూ మతాన్ని స్వీకరించారు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మాత్రం ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 1306లో డెక్కన్ ప్లాతో ప్రాంతంలో జన్మించారు హరిహర రాయలు. మొత్తం 5 అన్నతమ్ములు. హరిహర రాయలు, కంపన్న, బుక్కారాయలు, మరప్ప, ముదప్ప. ప్రాచీన భారతంలో విద్యారంభం బాలబోధన పద్ధతిలో మొదలయ్యేది. ఈ 5 అన్నతమ్ములు ధూలాక్షర పద్ధతిలో చదువును నేర్చుకున్నారు. అక్షరాలు ఇసుకలో రాయడం ద్వారా నేర్చుకునే పద్ధతిని ధూలాక్షర అని అంటారు. బాలబోధిని పూర్తి చేసిన తర్వాత వారు గలికే విద్యా పద్ధతిలోకి అడుగుపెట్టారు. ఇందులో వారు దేవాలయాలు, మఠాలు, అగ్రహారాల్లో ప్రవీణులైన బ్రాహ్మణుల వద్ద సాహిత్యం, రాజకీయం, చరిత్ర, వ్యాకరణం వంటి విషయాలను అభ్యసించారు. చదువైపోయిన తర్వాత హరిహర రాయలు, ఆయన తమ్ముడు బుక్కారాయలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుని దగ్గర సైనికాధికారులుగా పనిచేశారు. ఈ సమయంలోనే వీరు సైనిక విద్య, పరిపాలన నైపుణ్యం నేర్చుకున్నారు. 13వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించిన ఢిల్లీ సుల్తానులు దక్షిణ భారతదేశం మీద కన్నువేశారు. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ మీద దాడి చేసి కాకతీయ రాజధానిని పడగొట్టారు. ఆ రాజ్యం ఢిల్లీ సుల్తానేట్ వశమైంది. ఇక్కడే హరిహర రాయలు వారికి, బుక్కారాయలు వారికి కాకతీయ సామ్రాజ్యం వాళ్ల కళ్ల ముందే పడిపోవడంతో ఎలాగైనా ఒక బలమైన సామ్రాజ్యం నిర్మించాలని పునాది పడింది. ఇంకా అక్కడి నుండి కంప్లీ రాజ్యంలో ఆనగొంది సంస్థానంలో చేరారు. అక్కడ కుమారరామ దగ్గర సేనాధికారులుగా పనిచేశారు. మళ్లీ 1327లో తుగ్లక్ కంప్లీ రాజ్యాన్ని జయించి వీళ్ళిద్దరిని బందీలుగా చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అక్కడ వీళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఆయన దర్బార్లోనే పనిని అప్పగించారు. అయితే కంప్లీ రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తానేట్ మాలిక్ నయీంకు కంప్లీ రాజ్య బాధ్యతలు అప్పగించారు. అతను ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఆ రాజ్యంలో గందరగోళం ఏర్పడింది. ఇంకా అందుకే కంప్లీ రాజ్యం చేజారిపోకుండా అక్కడే గతంలో పనిచేసిన హరిహరను మరియు బుక్కాను పంపించారు. కంప్లీ రాజ్యాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొని వాళ్ళని అదుపు చేసి వాళ్ల సహాయంతోనే మహమ్మదీయ సుల్తానులను తిప్పికొట్టారు. అప్పుడే శృంగేరి శారదా పీఠాధిపతి, ప్రముఖ అద్వైత వేదాంత పండితులు వింధ్యారణ్య స్వామి ఆదేశం మేరకు హిందూ ధర్మానికి తిరిగి వచ్చారు. ఇంకా తుంగభద్ర నదీ తీరంలో ఒక శక్తివంతమైన ధార్మిక సామ్రాజ్యం జన్మించింది. దానికి విజయాల నగరంకు సంకేతంగా విజయనగరంగా నామకరణం చేశారు. తుంగభద్ర నదీ తీరాల వద్ద కోటలు, పరిరక్షణ గార్డులు ఏర్పాటు చేసి దండయాత్రను అడ్డుకున్నాడు. దేవాలయాలు, ధార్మిక కేంద్రీకరణను రక్షించేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశాడు. పరిపాలనలో కన్నడ, తెలుగు, సంస్కృత భాషలకు ప్రాధాన్యమిచ్చాడు. దేశవాళీ మరియు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించి విజయనగరాన్ని అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మార్చాడు. కొంతకాలం తర్వాత అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత బుక్కారాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 రాజవంశాలు పరిపాలించాయి. సంగమ, సాలువ, తులువ, అరవీడు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ తులువ వంశానికి చెందిన వారే. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క సర్వోన్నతి కాలం. ఆ తర్వాత అరవీడు వంశం పాలన చేస్తున్న సమయంలో తాళికోట యుద్ధంతో ఈ సామ్రాజ్యం పూర్తిగా పతనమైపోయింది. అయితే హరిహర వీరమల్లు, హరిహర రాయలు వారి స్ఫూర్తిగా తీసుకొని తీశారు తప్ప ఇద్దరు ఒకళ్ళు కాదు. ఈ విషయంపై సినిమా దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి.